Students and my dear parents, JEE Advanced 2024 Examination ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ డైరెక్ట్ అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ చేయడం జరిగింది 16th April 5 PM నుంచి. అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేస్తాను. మీరు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ అయి ఉండి ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ 2024 ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలంటే జేఈ మెయిన్స్ 2024 ఎగ్జామినేషన్ కంపల్సరీగా రాయాలి అని మీకు క్వశ్చన్ ఉంటే కనుక నో, అవసరం లేదు. ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవసరం లేదు. డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి. మేము జేఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఆర్ సెషన్ 2 ఎగ్జామినేషన్ అపియర్ అయ్యాము, మరి మేము డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీరు మీ యొక్క జేఈ మెయిన్స్ క్రెడెన్షియల్ ఏవైతే ఉంటాయో ఆ క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీ క్రెడెన్షియల్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవ్వలేదు. మీకు విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందనే డేట్ కూడా చూపిస్తాను. సో మై డియర్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్, మీరు ఫారెన్ నేషనల్ స్టూడెంట్ అయ్యుండి ఐఐటి కాలేజ్లో పార్టిసిపేట్ చేసే కౌన్సిలింగ్ కోసం కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలన్నా, లేదు మెయిన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి మీరు ఎన్ఐటి, ట్రిపుల్ఐటి, జిఎఫ్టి కాలేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డాసా పార్టిసిపేట్ చేయడానికి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలన్నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డాసా డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ సంబంధించి అయినా, మీరు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి జోసా కౌన్సిలింగ్ సంబంధించి అయినా సరే కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోలో మీకు డైరెక్ట్ అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. వన్స్ చెక్ హియర్ who have not participated in JEE 2024 రిజిస్టర్ హియర్. మీరు కనుక జేఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఆర్ సెషన్ 2 ఎగ్జామినేషన్ అపియర్ అవుతే కనుక మీ జేఈ 2024 మెయిన్స్ క్రెడెన్షియల్ యూజ్ చేసి లాగిన్ చేయాలి. కాబట్టి మీరు ఇప్పుడు డైరెక్ట్ అడ్మిషన్ కోసం అప్లై చేయని అవసరం లేదు. మీకు వేరే డేట్ ఉంటుంది, ఆ డేట్ కూడా చూపిస్తాను. మీరు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ అయి ఉండి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అపియర్ అవుతే కనుక డైరెక్ట్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో 27th April అప్పుడు మాత్రమే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ జేఈ మెయిన్స్ క్రెడెన్షియల్తోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్కి డైరెక్ట్ అడ్మిషన్ అయినప్పటికీ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అపియర్ అయ్యారు కాబట్టి సెషన్ 1 ఆర్ సెషన్ 2, సో మీరు ఇప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ విండో ఓపెన్ అయింది ఎవరికంటే జేఈ మెయిన్స్కి కూడా అప్లై చేయని స్టూడెంట్స్కి మాత్రమే. సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఫారెన్ నేషనల్ వాళ్ళకి ఇంకొక డౌట్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫైడ్ క్యాండిడేట్, జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అంటే టాప్ 2.5 lakh స్టూడెంట్స్ని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది క్వాలిఫై చేయండి. సో మరి మేము 2.5 lakh స్టూడెంట్స్లో ఉండాలా ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ అంటే నో, అవసరం లేదండి. మీరు సెషన్ 1 ఆర్ సెషన్ 2 ఎగ్జామినేషన్ రాసినా మీరు టాప్ 2.5 lakh స్టూడెంట్స్లో ఉండనవసరం లేదు. మీరు రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్గా మీ జేఈ మెయిన్స్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎటువంటి ఎగ్జామ్కి అప్లై చేయలేదు, డైరెక్ట్ మేము అప్లై చేస్తున్నామన్న స్టూడెంట్స్ ఇక్కడ ఫారెన్ నేషనల్ క్యాండిడేట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఫస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ ఎవరైనా చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలంటే ఫారెన్ నేషనల్ క్యాండిడేట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులోనే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్తో పాటు ఫీ అమౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ విత్ ఫార్మేట్ అండ్ సైజ్ కంపల్సరీ విత్ ఇన్ ద సైజ్ ఉండాలి. ఫార్మేట్ కూడా కంపల్సరీ మెన్షన్ చేసిందే ఉండాలి. మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ రెడీ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి డైరెక్ట్గా చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రాసెస్ టు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్తో పాటు మీ అకాడమిక్ డీటెయిల్స్, మెయిలింగ్ అడ్రస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిటీ విత్ ఇన్ ద ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి రివ్యూ, మీ అప్లికేషన్ రివ్యూ చేయాలనుకుంటే రివ్యూ చేయండి. మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు రీసెట్ ఫామ్, మీరు డైరెక్ట్గా మళ్ళీ ఫామ్ ఫ్రెష్గా ఫిల్ చేయాలనుకుంటే రీసెట్ ఫామ్ ఫిల్ చేయండి. నెక్స్ట్ టైం రివ్యూ క్లిక్ చేస్తే మీకు రివ్యూ ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అన్ని డౌట్స్కి మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.